దాంట్లో మర్డర్ కేసు కూడా అందులో పొందుపరిచారు. అంటే చంపినట్టు ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ దీంట్లో కేవలం ఒక సిఐని మాత్రమే బలిపశువుని చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో కనబడతా ఉంది. కేవలం ఒక సిఐ ఈ పని చేసి దీన్ని కామప్ చేద్దాం అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఆయన పైన ఉన్నటువంటి ఏసీపీ కానీ, ఆయన పైన ఉన్నటువంటి సిపి కానీ, పైన ఉన్నటువంటి డీజీపీ కానీ, ఈ డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి హోంమంత్రి కానీ, వీరందరి మీద కూడా కేసు పెట్టాల్సిందే, వీరి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, వాస్తవాలు బయటికి రావాల్సిందే. లేదంటే ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కష్టం వస్తే, ఆపద వస్తే ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ ఉంది, మనల్ని కాపాడుతుంది అన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ శవమై తిరిగి వస్తామనేటువంటి భయం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఈ జంగిల్ రాజ్ నడుపుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్కరూ మాట్లాడరు, ఏ ఒక్కరూ బయటికి రారు. ఏమని అడిగితే ఎంక్వైరీ జరుగుతుంది, ఏమని అడిగితే ఎంక్వైరీ వేశాం. ఎవరి మీద వేశారు ఎంక్వైరీ? ఎవరితో వేశారు ఎంక్వైరీ? పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పు జరిగితే అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారి తీసుకొని వచ్చి మీరు ఎంక్వైరీ చేస్తే అందులో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి నమ్మమంటారా ప్రజల్ని? అది వాస్తవాలు నిజంగా బయటకు వస్తాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఏమన్నా? తప్పకుండా సిబిఐతో ఎంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు, తప్పు చేసినటువంటి వారు బయటికి రారు. ఇది ఒక్కసారే కాదు, అనేక సందర్భాల్లో ఈ హత్య రాజకీయాలు, అనేక సందర్భాల్లో ఈ హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. అనేక సందర్భాలు మనం గతంలో కూడా చూసాం. మొన్ననే ఒక సీనియర్ పోలీస్ అధికారి, రిటైర్డ్ పోలీస్ అధికారి, ఒకప్పుడు పలనాడు మిగిలినటువంటి ప్రాంతాల్లో పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయినటువంటి పృథ్వీనారాయణ గారి ఇంటర్వ్యూ చూసా ఈ మధ్యకాలంలో. వారు వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి కొన్ని వాస్తవాలు ఒక్క నిమిషం మీకు ఈ సందర్భంగా తెలియజేయాలి. ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా మీ ముందు పెడతా ఉన్నా. డిసెంబర్ 26 వంగవీటి మోహన రంగా గారిని చంపినటువంటి సందర్భంలో ముందు రోజు రాత్రి అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారిగా ఉన్నటువంటి వ్యాస్ గారి ఇంట్లో అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాద్, అలాగే ఎన్టీ రామారావు గారి పెద్దలుడు, ఇలా కొంతమంది కలిసి ముందు రోజు రాత్రి రంగా గారు చనిపోయినటువంటి ముందు రోజు రాత్రి కలిసి వారు సమావేశం అయినటువంటి తరువాత తెల్లవారి 4 గంటలకి రంగా గారు హత్య చేయబడ్డారని చెప్పి అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి ఒక పోలీస్ అధికారి, దీనికి సాక్ష్యం కూడా వర్ల రామయ్య, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్ల రామయ్య గారే సాక్ష్యం అనేటువంటి మాట కూడా చెప్పారు ఆయన. అదే పృథ్వీనారాయణ గారు వ్యాస్ గారికి ఫోన్ చేసి ఇలా రంగా గారు హాస్పిటల్ తీసుకొచ్చాం, చావు బతుకుల్లో ఉన్నాడని అంటే వ్యాస్ గారు ఇంకెక్కడ చావు బతుకుల్లో ఉండి సచ్చాడయ్యా ఆయన అని చెప్పినటువంటి మాటల్ని ఆయన మాటలుగా ఈ సందర్భంగా కోట్ చేస్తూ ఉన్నారు. ఇంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ, అటువంటి మహానాయకుడైనటువంటి వంగవీటి మోహన రంగా గారి లాంటి వ్యక్తుల్ని చంపినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి సాయికృష్ణ లాంటి వాళ్ళని చంపడానికి పెద్ద ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో దీనికి రాజకీయ రంగు పొలమాలన్నటువంటి ప్రయత్నం. వారి కుటుంబం ఏ రాజకీయ పార్టీలో, ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళిన కానీ ఆ కుటుంబం ఏ రాజకీయ పార్టీలో ఉందో కూడా మీ అందరికీ తెలుసు. వారి మేనమా వచ్చి మాట్లాడినటువంటి మాటలు మనందరం చూసాం. ఇప్పటికన్నా కళ్ళు తెరవమని చెప్పి కోరుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి మాటని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
అది న్యాయపరంగా అన్ని రకాలుగా వారి కుటుంబానికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పినటువంటి వ్యక్తులు అందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అదే వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఇది ఒక మోడస్ ఆపరండి. ఏ వ్యక్తి ప్రాణాన్నైనా డబ్బుతో కొనొచ్చు, దేన్నన్నా మనం మేనేజ్ చేయొచ్చు, దేన్నన్నా మనం మేకప్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. సో సహజంగా వారి ప్రయత్నాలు వారు చేశారు. కానీ కడుపు కోత కన్న బిడ్డ పోయినటువంటి ఆ తల్లి నాకు డబ్బొద్దు, కనీసం నా కొడుకు